మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. శనివారం వెలువడిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు భానుచందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీగా నిర్వహించారు. బస్టాండ్ వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ మహారాష్ట్ర ప్రజలు విశ్వసించలేదని, బీజేపీపై నమ్మకంతో అఖండ విజయం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శేఖర్, అవినాష్ రెడ్డి, రమేష్, కార్తిక్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే మన మహారాష్ట్రలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. అక్కడ ఏవైతే కూటమి ఉందో ఈ కాంగ్రెస్ కూటమి వాళ్ళని వాళ్ళు గెలుస్తామని చెప్పి ప్రజలను మాయమాటలు చెప్పి మేము యొక్క తెలంగాణలో గెలిచినాం, 6 పథకాలు అమలు చేస్తున్నాం, ఈ 6 పథకాలు కూడా దీంతో కలిపి ఇంకొక పథకం 7 పథకాలు కలిపి మీకు ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి 2500 మహిళలకు ఇస్తామని చెప్పేసి ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి పోయి అక్కడ ప్రచారం చేసిండు. ఆయన ఎక్కడైతే ప్రచారం చేసినా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అవన్నీ ఓడిపోవడం జరిగింది. మహారాష్ట్ర ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ముందే అర్థమైపోయింది. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనే ఆకాంక్షతోటి ఈ యొక్క కల్లిబొల్లి మాటలకు వాళ్ళు లొంగకుండా బీజేపీ ప్రభుత్వం దేశంలో జరిగినటువంటి 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, అదేవిధంగా 3 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ ఏ విధంగానైతే కులగణన పేరుతో అదేవిధంగా మతపరమైన రాజకీయ పార్టీగా లబ్ధి పొందుతుందో ప్రజలు ఇప్పటికే గుర్తించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి గణనీయంగా ఓట్లు వేసి పట్టం కట్టారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈడ అమలు చేయలేని పథకాలు తీసుకుపోయి మహారాష్ట్రలో మేము ఈరోజు 7 గ్యారెంటీలు ఇస్తాము, 5 గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు చాలా తెలియని వారు కాబట్టి ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో కర్ణాటక, తెలంగాణలో ఎటువంటి హామీలు అమలు చేస్తారో వాళ్ళు ముందుగానే పసిగట్టి ఇక్కడ కాంగ్రెస్ అసెంబ్లీకైతే మా బతుకులు ఇట్లా ఈ విధంగానే తయారవుతాయన్న ఉద్దేశంతో వాళ్ళు మొదట్లోనే గ్రహించి కాంగ్రెస్ అనే దాన్ని అసలు పునాదుల్లో నుంచి పెట్టివేయడం జరిగింది. ఇదే విధంగా రాబోయే ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయదుంపుకి ముగిస్తూ ముందుకు పోతుంది. ఏ విధంగానైతే ఈరోజు నరేంద్ర మోడీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.